Madhukya Zabardast Khatarnak Comedy Show powered by Dabur Vatika Enriched Coconut Oil co-presented by Paragon లో ఇప్పుడు ఫ్యామిలీ రిలేషన్స్ థీమ్ లో ఏ కాన్సెప్ట్ చేయాలో అర్థం కాక షాకలక శంకర్ యూట్యూబ్ లో ఉన్న జబర్దస్త్ అన్ని ఎపిసోడ్ చూసేశారు. మరి ఫైనల్ గా ఒక ఐడియా ఫ్లాష్ అయ్యింది. అది ఏంటి చూద్దాం. లెట్స్ వెల్కమ్ షాకలక శంకర్ అండ్ హిస్ టీమ్. బాపు నాకు పెళ్లి కావాలి. నాగబాబు గారు నన్ను పెళ్లి చేసుకుంటారా? మా బాపు ఇస్తాడు 2 కోట్ల కట్నం. ఈ అమ్మ కడుపు మాడ పొద్దున తయారయ్యే జడ్జిల మీద నువ్వు ఆయన మీద పంచలేసి పడుకున్నా పంచుడిపోతే ఇక్కడ నీ పంచుడిపోయినా పర్వాలేదు, నాకు నాగబాబు గారే కావాలి. ఏంటండి ఏం చేశారు పిల్లకే? ఏటా 10 మార్కులు బోర్డు ఏమైనా ఇస్తారేటా? ఏమే బాపు ఎన్ని పెళ్లి చేసుకుంటా మెడలో చూడు ఎన్ని కాళ్ళు ఉన్నాయి. బాపు నాకు పెళ్లి కావాలి. తగులుకోను బాపు నాకు మీ అమ్మ లేదు ఏమండి ఇవ్వలే 2 లక్షల కట్లు, ఇవ్వలే 2 లక్షల కట్లు, సాగు తప్పింది. నువ్వు తయారైను బాపు ఇయ్యో 2 కోట్ల కట్లు, ఇయ్యో 2 కోట్ల కట్లు. ఎందుకన్నా పిల్లవా పోయావు బాగుంది, నీ జబ్బు తిరిగి తగిలెట్టిపోయావు. బాపు నాకు పెళ్లి కావాలి, మొగుడు కావాలి. బాబు 2 కావాలంటే ఎలా చేయరా? ఏదో ఒకటి అడుగు. పెళ్లి కావాలి. సరే ఎవడు ఉచ్చినట్టుకున్నాడు ఇలా పక్కలు వెళ్ళు. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఎండగాడ నిన్నే నమ్మీతురా, మేటైన ఎండగాడ నిన్నే నమ్మీతురా, బేట్రాయి స్వామి దేవుడా నమ్మలేకపోతున్నాను, నమ్మలేకపోతున్నాను. నాకు పెళ్లి చూపులు జరగబోతున్నాయి. నేను నమ్మలేకపోతున్నాను, నేను సంబరమాచరణకు గురవుతున్నాను. ఇది నేను చూడలేకపోతున్నాను. ఎవరా నువ్వు? నా పేరు అప్పలప్ప. ఎర్రి పప్ప ఏం కాదు. నేను పెళ్లి చూపులకు వచ్చాను. మీ అమ్మాయికి ఏదో పెళ్లి చూపులు పెట్టారంట, 2 కోట్ల కట్నం ఇస్తారంట, అందుకే నేను వచ్చేసాను. సరే ఇలారా చెప్పండి. ఏం చేస్తుంటా? నేను ఇంగ్లీష్ సినిమాలకి తెలుగులో డబ్బింగ్ చెప్తుంటాను. అదేదో అక్కడ ఆడకంటే ఎక్కడైనా తాలేనట్టుగా ఏంట్రా ఒక్క దగ్గర నిలబడబేట. ఇది నా మ్యానరిజం. ఏ వేసం? మ్యానరిజం. ఈ పవనిజం నిన్నాను కానీ మ్యానరిజం ఎక్కడైనా. సరే కాలేట్ అన్నపూర్ణ స్టూడియోలో ఒకటి, రామనాథ్ స్టూడియోలో ఒకటి ఉంది. ఏ ఒక చిన్న నిలబడలేవు. నమ్మలేకపోతున్నాను. నేను చూడలేకపోతున్నాను. సరేగానే ఎందుకే మీ కూతురు ఎక్కడ? కూతురా ఎందుగా? మీ కూతురు ఏదో పెళ్లి చూపులు పెట్టారంట, నేను పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడు తొందరగా ప్రవేశపెట్టండి. పెళ్లి చేసుకుంటావా? దాన్ని పెళ్లి చేసుకుంటే నీ తోడ తీరిందా? తొందరగా ప్రవేశపెట్టండి. ప్రవేశ పెడతాం గానే. ఏమిటిది? ఉండరా చెప్పలేదా? చెప్పండి. చెప్పండి. నాకు అల్లుడు కావాలంటే అడుగు, కొన్ని క్వాలిటీస్ ఆడాలి. తొందరగా చెప్పండి, నేను తట్టుకోలేకపోతాను. క్వాలిటీస్ అంటే చెప్పండి. పడిపోతున్నా. అయితే ముందు కూతురు చూపించండి. తప్పకుండా తప్పకుండా. ఏది మట్టికొండ పచ్చకొండ లాగా తప్పకుండా రా. తొందరగా ప్రవేశపెట్టి నేను ప్రవేశ పెడతాను. సరే అలాగే ఉండు. పిలుస్తాను కూతురు అలాగే ఉండు. యా ఇచ్చే అల్లుడు వచ్చాడు, ఒక్కసారి వచ్చి కనిపించి వెళ్ళిపోమ్మా మెరుపుతాగా. నేను నమ్మలేకపోతున్నాను. 20 సంవత్సరాల నుంచి నేను నమ్మలేకపోతున్నాను. ఇంకొకసారి ప్రవేశపెట్టండి, నేను స్లో మోషన్ లో చూడాలి మీ కూతుర్ని. సరే సరే చూద్దు మా పిచ్చి ఒక్కసారి వచ్చి ఇలా కనిపించి వెళ్ళిపోమ్మా అల్లుడికే. నేను నమ్మలేకపోతున్నాను. నేను ఆగలేకపోతున్నాను. మీరు ఆగాలి. మీకేమైంది?
అలాగే చేద్దాం తప్పకుండా. ఇంతకీ మీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు అలా పరిగెడుతున్నారు? నేను పెళ్లి చేసుకుంటాను. మీకున్న జబ్బు నేను చేస్తాను. నన్ను పెళ్లి చేసుకోండి. మీరు చేసుకుంటాను. నాకు పెళ్లి కావాలి. పెళ్లి చేసుకుంటావా? ఒరే 30 పెళ్లి చేసుకోండి. ఏ పెళ్లికి పెళ్లి కొడుకు తాడిగట్లా రెండో మూడు పడకముందే పారిపోతాడు. నేను నమ్మలేకపోతున్నాను. నేను నమ్మలేకపోతున్నాను. నేను చూడలేకపోతున్నాను. వచ్చా అడగలు పడ్డారా? పిచ్చిదారా? ఎవరొస్తే చాలు అడగలు పడతాం. చేతలో పెళ్లి ఎందుకు దీన్ని అన్నలే. సరేరా బాపు నాకు పెళ్లి కావాలి. చేత ఎగరకాలగా భూమి పడిపోగలదు. ఆడవుడు వస్తున్నట్టుకున్నాడు. నువ్వు అలా సైడ్కి వెళ్ళి తల కట్టించేత. నాకు పెళ్లి కావాలి. ఎలా అదే చోట గచ్చుకోగల వాసన ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను చాలా కింద నుంచి చాలా పైకి వచ్చాను. ఎంత పైకి వచ్చినా కానీ నా బేస్ మాత్రం మర్చిపోలేదు. సరే అయితే ఎక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఇక్కడ ఏదో స్వయంవరం జరుగుతుందని చెప్పానంటే పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు. పెళ్లి కావాలి. సరే అలాగటి సరే నీకు పెళ్లి సంబంధం ఉందని చెప్పింది ఎవరో? ఓ బామా. మీ బామా? మా బామ కాదు. ఓ బామా. ఓ బామా? ఆడికి ఎవరు చెప్పాడు? ఏమో నాకు తెలీదు. మీ కూతురు కనుక నాకు ఇస్తే రోజు దానికి నేను ఇచ్చి పెళ్లి చేసిన అనుకో అది నువ్వంట. అయినా చూడడానికి చాలా నికృష్టంగా ఎవరొస్తే చాలా వెనకాల పడతా. చేతలేదా నిన్ను కాదు మీ అమ్మనాలే ఇవ్వలేదా 2 లక్షలు కట్టమని. అల్లుడొచ్చా ఎప్పుడు ఎందుకు వచ్చాడు? ఒరా ఏ పిల్లలు కొడేస్తావా? ఇంకెలా కొట్టమన్నా? పెళ్లి చేసుకుంటావా? నువ్వు అక్కడ రాగు. నువ్వు అక్కడ రాగు. చంపేస్తాను. అక్కడ అసలు చెక్క కొడుకు కుగా మా అక్క నుంచి 2 లక్షలు కట్టించి పెళ్లి చేశానండి. ఇచ్చావులా 2 లక్షలు కట్టలో? 2 కోట్లు ఇవ్వలేదు నేను దానికి. దానికి బదులుగా కూతురు నుంచి పెళ్లి చేశాడు. పెళ్లి చేసి ఏం చేస్తున్నావు ఇప్పుడు? పిచ్చిగా చుట్టూ ఎవరు అంటున్నాను. ఎవడాడు? ఆడెవడు ఇలాగొచ్చాడు. ఆడెవడు ఇలాగ వచ్చాడు. ఆడెవడు కనిపించిన పద్ధతి అంటగా చూస్తావా? 30-40 తాళ్ళు ఉన్నాయి. అంటే ఏంటో సంగతి? ఆడెవడో వచ్చాడు. దీని లిప్స్టిక్ జరిగిపోయింది, దీని బొట్టు జరిగిపోయింది, దీని పాపడంటే ఏం కథలు చేస్తున్నాను. అనుమానించకపోతే కూతురు అనుమానిస్తాను. అనిపించలేదా? మీ అక్కలు అనిపించాను నేను. ఏంటి అనిపించదు? ఏంటది? మర్యాద మాట్లాడు. అల్లుడు ఎందుకు చంపావున్నా మా అక్కను? నువ్వు ఎవరు చంపారా? ఏమండి పట్లో పురుగులు పడ్డాయి అన్నది. ఆ పురుగుల మంది తాగన్నా చచ్చి ఊరుకోండి. నేను చంపానా? అంటే అలాగా? అంటే మీ కూతురికి ఎప్పుడు కడుపులో రాలేదా? ఒకసారి కడుపులో పొత్తు కళ్ళు తాగించాను. తాగిస్తావురా? ఏదైనా తాగిస్తావు. ఎందుకంటే అలా తయారైంది. ఎంతగా ఏం చేయమంటా? ఏది చేయమంటా? ఏటి మీద కొత్తను ఏంటి? అవునరా మీరు అక్కని చంపాను. చంపా నేనే. సరే ఇప్పుడు ప్రతిఫలంగా నేను మీ కూతురుని చంపేస్తాను. చంపుతావుదన్నా? ఆ పక్కన ఫోటోకి దండేస్తాను. చంపుతావుదన్నా? కొంతేవాలా చంపలేదన్నా? తమ్ముంటా చంపలా? చంపరా చూడు. ఏటేలా కూడైపోయింది అనుకుంటాను. ఎదురు నడిపెత్తాను కన్నా.
నీకు 30 పిల్లలు కావాలి కావాలి. తాలిబోట్లు అంటే సెట్ ప్రాపర్టీ తెచ్చి వేసేసుకోవడా పెళ్లి కావాలి. చూసావా నీ తమ్ముడు ఏం చేస్తాడు? చూసావా? చూడు నీ తమ్ముడు ఏం చేస్తాడు? చూడు పిల్ల చంపేస్తాడు వాడు. రక్షించకుండా అక్కడ 2 లక్షలు కట్టమన్నాను 2 కోట్లు తగలెట్టడానికి. చూడు ఇప్పుడు పిల్లలు చంపడానికి వెళ్తాడా? మా అక్కని చంపాలంటున్నాను నువ్వు. అలాగే అయిపోయింది. చచ్చింది అమ్మే చచ్చిందన్నా. అమ్మే అమ్మే అక్క చూడు చంపినావు కదా పిల్లలు. మా అక్కని చంపేయగలను. పిల్లలు చంపించవరా? అక్క అమ్మే అమ్మే ఇయ్యలేదా 2 లక్షలు కట్నం అన్న అక్క. తీసుకోలేదా 2 కోట్లు కట్టు. పిల్లలు చంపించావు కదరా? మా అక్కని చంపే కదరా. అన్యాయంగా చంపి జరిపించిందండి. మందులు పురుగే చంపే కదరా. ఏమేలే ఏం చేసిందండి? ఆ 4 ఎకరాల పొలం దాని పేరు మీద ఉందా దీని పేరు మీద ఉందా? ఇప్పుడు నీకు అవసరం. ఇప్పుడు కూత చచ్చిపోయిన బాధలేనే కావాలి నీకు. అది బతుకుంది అదే పోయింది కదా. చెల్లి అది పోయింది ఇది పోయింది. ఇప్పుడు సెటిల్మెంట్ అంటే అంతే కదా. 4 ఎకరాల పొలం ఎవరి పేరు మీద ఉంది? ఎవరి పేరు? మా అక్క పేరు మీద ఉంది మొత్తమా? నాకేం లేదా? లేదు ఎంతసేపు దీని పేరు మీద ఉంది. మరి ఇప్పుడు అక్కడ ఉంది. సరిగానే ఆ 4 ఎకరాలు తీసుకొని నాకు ఆపు అది ఉంది కదా. అట్ట పెట్టా ఎగురు ముడికాల మీద తండ్రి కాదు. నా పెద్ద లేదట. నువ్వేం చిన్న పెద్ద మా అక్కను పక్కన పెట్టుకుని చిన్న పెద్ద అంటే అంటున్నాను. ఏదో చెప్పు. నువ్వేదో చెప్పు. నువ్వు కళ్ళు వెళ్ళిపోతే ఓట అది కొడుకున్నా. అది తొక్క చేసుకొని సిరిసంగం చేసుకొని నువ్వును ఏంటే కుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే. అందంగా పెట్టినావే స్పాట్ గుండె తాకింది ప్రేమ గండు షాట్. ఏది లెఫ్ట్ ఏది నాకు. ఇంతకీ అసలైన టీమ్ లీడర్ ఇక్కడ ఎవరు? ఇదిగో ఈడిది దారా. ఇక్కడ జబర్దస్త్ లో ఒక మ్యూచువల్ అడ్మిరేషన్ సొసైటీ కింద వీళ్ళు తయారవుతున్నారు. ఏంటి అవుతుంది జడ్జెస్? రోజా గారు, హెల్తీ కాంపిటీషన్. లాస్ట్ టైం సుధీర్ స్కిట్ శంకర్ చేయటం ఆ రోజు చాలా ప్లస్ అయింది శంకర్ వాళ్ళకు. ఈ రోజు శంకర్ స్కిట్ కి సుధీర్ అండ్ సీను చాలా ప్లస్ అయ్యారు. నిజంగా ఈ హస్బెండ్ క్యారెక్టర్ వచ్చి అడుగుతాడు కదా, ఇట్టిట్ వచ్చాడు వాడేవాడు. చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది అండ్ పంచెస్ మాత్రం విపరీతంగా పడ్డాయి. బాగా ఎంజాయ్ చేశాం. నాగబాబు సార్ బాగుంది ఇది. అంటే వాళ్ళు ఎంత కలిసి వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉన్నా మార్కులు వేసేది మాత్రం స్కిట్ ని బట్టి కెప్టెన్ బట్టి. ఈ స్కిట్ లో సీను చాలా బాగా చేసావు. సరే సుధీర్ అయితే డాన్స్ లో బాగా చేస్తారు కాబట్టి కొంచెం మైకిల్ జాక్సన్. నువ్వేమో ఎన్వి రెడ్డిది మంచి ఫ్రెండ్ నాకైనా ఎన్వి రెడ్డి. సో ఓవరాల్ గా ఏంటంటే స్కిట్ మొత్తానికి మాయ చేశారయ్యా. సుధీరును సీను రావటం నాకు చాలా నచ్చింది. అండ్ సీను, యు ఆర్ ద బెస్ట్ కామెడియన్.